హాయ్ ఫౌండర్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు మనకి ఓ-న్యూస్ 11th పాపప్ వచ్చింది. దాని యొక్క సారాంశము మధ్యాహ్నం 1:20 వచ్చింది ఫౌండర్స్. దాని యొక్క సారాంశం ఈ విధంగా ఉంది. లక్ష్యంతో ముందుకు సాగడం, ఇది ఉత్తేజకరమైనదిగా మారబోతోంది. ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలోని ప్రతికూలత మన వెనుక ఉంది మరియు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేదు. ఆ అధ్యాయం ముగిసింది. ఇక్కడి నుండి మన దృష్టి కలిసి మన ఉమ్మడి కలను నిర్మించడం, సృష్టించడం మరియు సాధించడంపై ఉంది. మనం తెరను వెనక్కి లాగి మీరు ఇంతకు ముందు చూడని కొన్ని ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడిద్దాం. మేము ఇతర కమ్యూనికేషన్లో చెప్పినట్లుగా మా మొదటి సర్వేకు ప్రతిస్పందన అసాధారణమైనది. ఇప్పుడు నిర్దిష్ట ఫలితాలపై అంతర్గత వ్యక్తి యొక్క రూపాన్ని మేము మీకు అందిస్తాము. తద్వారా మీరే తీర్పు చెప్పవచ్చు. క్రింద కాపీ చేయబడిన స్క్రీన్ క్యాంపును నిశితంగా పరిశీలించండి. 3 ప్రశ్నలలో ప్రతి సమాధానానికి వచ్చిన వాస్తవ శాతాలను గమనించండి. ప్రశ్న 1, మా బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్ను చేరుకోవడానికి మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారు? నిజాయితీకి సమాధానం ఇవ్వడానికి అవసరమైతే సూచన కోసం ఓ-న్యూస్ 6కి తిరిగి వెళ్ళండి. ప్రశ్న 2, ఈ కలను సాధించడానికి మీరు ఎంతకాలం కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రశ్న 3, మా గమ్యస్థానాన్ని చేరుకోవడానికి మేము ఉపయోగిస్తున్న వాహనం సరిపోకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని ఏది బాగా వివరిస్తుంది? ఇంకా మరిన్ని విశ్లేషణలు. ఇది చాలా ఆకట్టుకుంటుంది. చాలా సానుకూలంగా మరియు నిబద్ధతతో ఉన్న సమూహంలో భాగం కావడం గొప్పగా అనిపించడం లేదా? దీన్ని మీరే చూడడం ద్వారా చాలా కష్టమైన అడ్డంకులను అధిగమించడానికి మమ్మల్ని ప్రేరేపించడంలో మీరు చూపిన భారీ ప్రభావాన్ని మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు. ఇది గుర్తుంచుకోండి, ఈ ప్రయాణం యొక్క గుండెలో మా ఉమ్మడి దృష్టి ఉంది. విద్య, వ్యక్తిగత అభివృద్ధి మరియు ఆర్థిక శ్రేయస్సు ద్వారా అన్ని వయసుల మరియు జీవిత రంగాల వ్యక్తులకు సాధికారత కల్పించడం ద్వారా మానవాళిని ఉద్ధరించడం. అల్విత్ ఏ హార్ట్ చాలా అర్థవంతమైనది తో సహా సరసమైన వినియోగదారు స్నేహపూర్వక సాంకేతికతతో సంక్లిష్టతను సరళంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము. పరివర్తన అందరికీ అందుబాటులోకి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి రకమైన చిన్న వ్యాపారవేత్తకు, ఇంట్లో పనిచేసే అనుబంధ సంస్థ నుండి మీ స్వంత కమ్యూనిటీలోని స్థానిక వ్యాపార యజమానుల వరకు మరిన్ని కస్టమర్లను చేరుకోవడానికి మరియు ఆకర్షించడానికి మేము రూపొందించిన శక్తివంతమైన కొత్త అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్నాము. అలా చేయడం ద్వారా మేము మా మొత్తం కమ్యూనిటీలకు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ప్రయోజనాలను సృష్టిస్తాము. ఈ అప్లికేషన్ గురించి మరియు మేము తీసుకుంటున్న కొత్త దిశ గురించి వివరాలు సెప్టెంబర్లో వచ్చే లైవ్ గ్లోబల్ అప్డేట్ సమయంలో ప్రకటించబడతాయి. కలిసి మేము స్పష్టత, బలం మరియు ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాము. అధికారిక తేదీ మరియు సమయం కోసం వేచి ఉండండి. ఫౌండర్స్, ఈ విధంగా మనకి పాపప్ 11లో సారాంశం ఈ విధంగా ఉంది. యాష్ సార్ మనకి గ్లోబల్ డేట్ కూడా నెక్స్ట్ మంత్ చెప్తాను అని మెసేజ్ చేశారు. ఓ-న్యూస్ 11 మాత్రమే వచ్చింది. బ్లాస్టింగ్ న్యూస్తో ఇప్పటి నుండి ఏ క్షణంలో అయినా లైవ్ గ్లోబల్ అప్డేట్ యాష్ 3 అందుబాటులో ఉంటుంది. సంస్థాపకులు సిద్ధంగా ఉండండి. ఈ విధంగా మనకి అప్డేట్లు వచ్చాయి ఫౌండర్స్. మనకి మంచి న్యూసే వచ్చింది. గ్లోబల్ మనకి అప్డేట్ వచ్చిందంటే మనం దగ్గరలోనే ఉన్నాము. ఇంతవరకు ఓపిక పట్టాము ఫౌండర్స్, కొద్దిగా ఓపిక పడదాము. అందరూ హ్యాపీగా ఉంటాము. ముందు అన్నీ మనకి మంచి రోజులే. ఈ యొక్క గణపతి నవరాత్రులు అందరూ హ్యాపీగా చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఈ గణపతి నవరాత్రుల్లోనే మనము హ్యాపీ రోజులు వస్తాయని మనం అనుకుందాము. తర్వాత మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము ఫౌండర్స్.